హాయ్ వ్యూవర్స్. కొద్ది రోజుల క్రితం ఎంఆర్ఓ విజయారెడ్డి గారిని ఆమె ఎంఆర్ఓ రూమ్లోనే సజీవ దహనం చేశాడు ఓ రైతు, లేదా ఓ రియల్టర్, లేదా ఒక సామాన్య వ్యక్తి. ఎందుకు? తిరిగి తిరిగి అలసిపోయి ఆమె పట్టాలు ఇవ్వకపోయినప్పుడు, లేదంటే ఆ భూమి తన పేరు రిజిస్ట్రేషన్ చేయలేకపోయినప్పుడు అప్పుడు ఈ రకంగా స్టెప్ తీసుకొచ్చి వచ్చిందని చెప్తూ ఉన్నాడు. ఆ రోజు వరకు అంతా కూడా ఎంఆర్ఓదే తప్పు అన్న వేళ మాట్లాడారు. ఆ తర్వాత రోజు అసలు ఈ ఎంఆర్ఓ ఎవరు ఏంటి అన్నప్పుడు ఈమె చాలా సిన్సియర్ అని, ఈమె ఎంఆర్ఓ అయిన తర్వాత ఎవరికి ఎక్కడ తల వంచలేదని, దానికి ముందు ఇన్ ద సెన్స్ మొన్న ఈ ఇన్సిడెంట్ జరగడానికి 1 year బ్యాకే ఆమె ఉత్తమ ఎంఆర్ఓ కలెక్టర్ నుంచి అవార్డు కూడా అందుకున్నారని, ఈరోజు ఎక్కడైతే ఆమె హత్య గావించబడ్డారో, సజీవ దహనం గావించబడ్డారో అబ్దుల్లాపూర్ మెట్ ఆ మండలానికి ఆమె ఎంఆర్ఓగా వచ్చి 3 సంవత్సరాలు అవుతుందని, మరో కొద్ది రోజుల్లో వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అవబోతూ ఉందని, ఈలోపే ఈ రకంగా ఘాతకానికి పాల్పడ్డారని అంటూ ఉన్నారు. ఎందుకు పాల్పడ్డారు ఏంటి అన్నప్పుడు ఆమె ముక్కుసుడితనమే, ఆమె నిజాయితీ ఈరోజు ఈ రకంగా చేసిందని అంటూ ఉన్నారు. ఏంటి అంటే, ఒక ల్యాండ్ ఆల్రెడీ కొంతమంది సాగు చేసుకుంటూ ఉన్నారు. దానికి ముందు ఆ ల్యాండ్ వచ్చేసి కొంతమంది కౌలుదారులు ఉన్నారు. దానికి ముందు భూమి ఎవరిదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉన్నది. దానికి ముందు ఇంకొకది. ఇలా మొత్తం చూసుకున్నప్పుడు దాదాపు 4 దగ్గర మారుతూ వచ్చింది. ఫైనల్గా కోర్టు తీర్పు ఏమని వచ్చింది? సబ్ కలెక్టర్కి ఏమని ఆర్డర్స్ వెళ్ళాయి? ఈ ల్యాండ్ పలానా వాళ్ళకి చెందింది, వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇవ్వండి, లేదంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి. సో కోర్టు తీర్పు ఆ రకంగా వచ్చినప్పుడు ఎవరైతే ఈరోజు ఎంఆర్ఓని చంపారో అతను కూడా చనిపోవడం జరిగింది, సురేష్. ఆయన వచ్చేటప్పటికి ఆమెను పదే వెళ్ళి కలిసి అడిగింది ఏంటి? ఆ ల్యాండ్లో మేము సాగు చేసుకుంటున్నాం, మేమున్నాం, మాకు ఇవ్వండి అని. ఈమె చెప్పింది ఏంటి? అది ఆల్రెడీ కోర్టు ఇష్యూస్ ఉంది, పై అధికారులు ఆల్రెడీ కొన్ని ఆదేశాలు ఉన్నాయి, ఈ టైంలో నేనేం చేయలేను అని చెప్పారు. రూల్స్కి విరుద్ధంగా నేను చేయలేని సింపుల్గా తెగేసి చెప్పారు. ఇంత రూల్స్ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఎంఆర్ఓలు ఎవరన్నా ఉన్నారా? ఉంటారు. ఎక్కడ ఏంటి అన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఎంఆర్ఓ తన ఆఫీస్కి ఒక తాడు కట్టేసి ఆమెకు దగ్గర రావాలంటే ఆ తాడు బయట ఉండి లోపలికి ఇవ్వాలి అనేసి. అంటే భయమా? లేదు అంటే సిన్సియర్ అనే అంటే ఖచ్చితంగా భయమే కనిపిస్తుంది. మరి కొంతమంది ఎంఆర్ఓ వాళ్ళు మాకు సెక్యూరిటీని కల్పించడం చెప్తున్నారు. సెక్యూరిటీ ఎందుకు కల్పించాలి? ఎవరేం చేస్తారని? ఇదిగో ఎంఆర్ఓ విజయారెడ్డి చాలా సిన్సియర్, ఆమె డ్యూటీ ఆమె చేస్తేనే ఏమని ఈ రకంగా చంపారు, కాబట్టి మేము సిన్సియర్, మేము మా డ్యూటీ చేస్తూ ఉన్నాము, కాబట్టి మాకు రక్షణ కల్పించడం చెప్తూ ఉన్నారు. సో ఇది కొంతవరకు వాస్తవమైన. మరికొన్ని చోట్ల ఏంటంటే ఏకంగా ఈ రెవెన్యూ ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉంటే విజయారెడ్డి గారి హత్యకు నిరసనగా ఆటోమేటిక్ కొంతమంది రైతులు కావచ్చు, మరి కొంత మహిళలు కావచ్చు వచ్చి మా దగ్గర లంచాలు తీసుకుని మళ్ళీ మీరు నిరసన తెలియజేస్తూ ఉన్నారా, ముందు మా డబ్బులు మాకు ఇవ్వండి, లేదా మాకు చేస్తున్న పని చేసి పెట్టండి అని అంటున్నారు. సో ఈ వేలో ఒక్కసారిగా రెవెన్యూ ఉద్యోగుల పట్ల వస్తున్నటువంటి సానుభూతి కన్నా వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీనంతటికి ప్రధాన కారణం ఏంటి అన్నప్పుడు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ విఆర్ఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్ఐ కావచ్చు, వీళ్ళందరి చుట్టూ కూడా భూమి పట్టాలకు సంబంధించి కావచ్చు, ఇంటి పట్టాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి కావచ్చు, ఊళ్ళో ఏదైనా సమస్యలు ఉంటే కావచ్చు, ప్రతి సమస్యకి వాళ్ళ చుట్టూ తిరిగి అలసిపోయి ఇబ్బందులు పడినట్టు వాళ్ళే. చివరికి ఎవరైతే నిజాయితీగా ఉన్నట్టు ఆఫీసర్స్ ఉన్నారో వారు కూడా మిగతా వారి వల్ల లేనిపోయిన దగ్గర నిందలు మోయాల్సి వస్తుంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు విజయారెడ్డి గారు నిందలు మోస్తున్నారా, లేదంటే నింద పడ్డారా, లేదు అంటే వేరే వారి వల్ల వచ్చేసి ఏమో ఇబ్బంది పడుతూ ఉన్నారా అన్నప్పుడు అసలు ఆ మనిషే మన మధ్య లేరు. కానీ ఆమె జీవితం ఒక్కసారి మనం వెనక్కి తిరిగి కనుక చూసినట్లయితే ఎంత గొప్ప జీవితం అన్నది ఆమెది అర్థమవుతుంది. ఈరోజు విజయారెడ్డి గారు మరణించిన తర్వాత, సురేష్ మరణించిన తర్వాత ఒకసారిగా విజయారెడ్డి గారి మీద సానుభూతి వస్తుంది. ఎందుకు అంటే అసలు విజయారెడ్డి ఎంత సిన్సియర్గా ఉండేవాళ్ళు, తన తోటి ఉద్యోగులతో కూడా ఆమె ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు, మనుషులకి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు ఏంటి అన్నప్పుడు, ఒక ఎంఆర్ఓలో ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఎలా ఉండే ఏంటి అన్నప్పుడు ఆమె చరిత్ర ఏంటి, ఇన్ ద సెన్స్ ఆమె పాస్ట్ హిస్టరీ ఏంటి అనేది ఒకసారి తిరగేద్దామని అనుకున్నారు. ఆ మూమెంట్లోని అందరినీ విస్మయానికి గురి చేసే గొప్ప లక్షణాలు విజయారెడ్డి గారి కుటుంబానికి ఉన్నాయని తెలిసింది. ఆ లక్షణాలు మరేవో కాదండి, సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయుల కుటుంబమే విజయారెడ్డి గారి కుటుంబం. ఆమె తండ్రి వచ్చేటప్పటికి లింగారెడ్డి, ఈ లింగారెడ్డి గారి స్వగ్రామం వచ్చేటప్పటికి తోటపల్లి, నకరేకల్ మండలం ఏదైతే ఉందో నల్గొండ జిల్లా నకరేపల్లి మండలంలో తోటపల్లి వీరి స్వగ్రామం. ఈ లింగారెడ్డి గారు దగ్గరటువంటి కొండారంలో హై స్కూల్లో ఈయన తెలుగు ఉపాధ్యాయుడిగా
ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. ఇన్ ది సెన్స్ తెలుగు టీచర్గా పనిచేశారు. చిన్నప్పటి నుంచే తెలుగు టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా గొప్ప గొప్ప కథలు, నీతి వాక్యాలు, ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ కూడా బోధిస్తూ ఉంటారు. ఇలా చూసుకుంటున్నప్పుడు చిన్నప్పటి నుంచి విజయారెడ్డి గారు అవే మాటలను విని ఆ తండ్రి యొక్క పెంపకంలోనే పెరిగి గొప్పవాళ్ళు అయ్యారు. చివరికి ఓ గొప్పవాడిని పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా విద్యావేత్తే. ఆయన కూడా హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. అతని పేరు వచ్చేటప్పటికి సుభాష్ రెడ్డి. సో భర్త పేరు సుభాష్ రెడ్డి, తండ్రి పేరు లింగారెడ్డి. తండ్రి యొక్క లింగారెడ్డి గారు తెలుగు ఉపాధ్యాయుడిగా చేసి రిటైర్ అయ్యారు. భర్త వచ్చేసి ప్రజెంట్ హయత్ నగర్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి వీరి అత్తగారి ఊరు ఎక్కడ ఏంటి అన్నప్పుడు మిర్యాలగూడ మండలం కాల్వపల్లి వీరి అత్తగారి ఊరు, విజయారెడ్డి గారి అత్తగారి ఊరు, అంటే సుభాష్ రెడ్డి గారి యొక్క స్వస్థలం అని చెప్పుకోవచ్చు. వీరంతా ఇప్పుడు ఎక్కడో ఉంటూ ఉన్నారు. కొత్తపేటలో ఉన్నటువంటి హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి కొత్తపేటలో గ్రీన్ హిల్స్ కాలనీ వీళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు. వీరికి 10 సంవత్సరాలు, వీరికి 5 సంవత్సరాలు. సో ఒక గొప్ప కుటుంబం. గతంలో మరి వీరిదంతా ట్రాక్ రికార్డ్ ఈ రకంగా ఉంది కదా, మరి విజయారెడ్డి గారి గురించి చెప్పలేదు అంటున్నారా? విజయారెడ్డి గారు కూడా టీచరే. ఆమె 2009 గ్రూప్ 2 ఎగ్జామ్లో మెరిట్లో క్వాలిఫై ఆమె ఎంఆర్ఓగా రావటం జరిగింది. దానికి ముందు కూడా ఆమె టీచరే. ఆమె టీచర్ కావటం వల్లే రూల్స్, రెగ్యులేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బెస్ట్ వేలో ఉంటూ ప్రతి మనిషికి కూడా గౌరవిస్తూ ఆ రకంగా ఉంటూ ఉన్నారు. ఈరోజు సురేష్ తనతో పెట్రోల్ తీసుకొని మరి వెళ్ళి ఆమెని పోసి తగలబెట్టేదాకా వెళ్ళాడు అంటే ఇక్కడ సురేష్ ఉన్నటువంటి ఆవేదన తర్వాత ముందు చూడాల్సింది విజయారెడ్డి గారు ఉన్నటువంటి మంచితనం. ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఆమెతో అంతసేపు మాట్లాడుతూ ఉన్నా సరే, మీరు ఎక్కడైనా సరే అబ్జర్వ్ చేయండి, ఒక సామాన్య వ్యక్తులతో ఎక్కడైనా ఏ అమ్మరు అయినా సరే గంటలు మాట్లాడినారా? కనీసం ఒక 5-10 నిమిషాలు మాట్లాడారు. అట్లాంటిది ఆ రోజు ఆమె సజీవ దహనం కాబడ్డ రోజు కనీసం అరగంట సేపు సురేష్తో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. ఎంఆర్ఓలు ఎక్కడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి, కారుల్లో వచ్చిన వాళ్ళకు, రాజకీయ నాయకుల వాళ్ళకు వారికి గౌరవ మర్యాదలు చేస్తూ వారితో గంటలు మాట్లాడుతూ ఉంటారు తప్ప ఓ సామాన్య రైతో, ఒక సామాన్య పర్సన్ ఎవరైనా కనుక వెళ్ళినట్లయితే వారికి అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత బెస్ట్ వేలో ఉండరు. బహుశా వారికి ఉండే పనుల వల్ల కావచ్చు, లేదంటే వేరే ఇష్యూస్ వల్ల కావచ్చు. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, అందరూ ఎంఆర్ఓలు కూడా గొప్పవారే. కాకపోతే వారు సామాన్యులతో ఉండే విధానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా విజయారెడ్డి గారు ఉన్న వీళ్ళైతే మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మాత్రం నో డౌట్. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు విజయారెడ్డి గారికి అంత గొప్ప క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఖచ్చితంగా ఆమె జీవితమే ఆ రకంగా ఆమెను గొప్పగా ఉంచింది. తండ్రి తెలుగు ఉపాధ్యాయుడు అవటం వల్ల చిన్నప్పటి నుంచి ఆయన ఒడిలో పెరుగుతూ వచ్చినటువంటి విజయారెడ్డి గారు చిన్నప్పటి నుంచి గొప్పగా పాఠాలు నేర్చుకుంటూ ఆ తర్వాత తండ్రి గారి దారిలోనే ఈమె కూడా ఉపాధ్యాయురాలుగా వెళ్ళటం, ఆ తర్వాత 2009 గ్రూప్ 2 ఎగ్జామ్లో బెస్ట్ వేలో క్వాలిఫై, ఆ తర్వాత ఎంఆర్ఓగా రావటం, ఆ ఎంఆర్ఓ కూడా రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో చేయటం, ఆ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఏదైతే కొత్తగా ఫామ్ అయిందో దానిలో 3 సంవత్సరాలుగా చేస్తూ ఉండటం, ప్రైవేటు భవనంలో ఉన్నా సరే, చిన్నగా రూములు ఉన్నా సరే అక్కడి నుంచి గొప్ప పరిపాలన అందిస్తూ ఈమె ఉన్నారు. ఎంతోమంది బడా బాబులు ఈమెను వచ్చేసి ఆ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయించాలన్నా, లేదంటే లిటిగేషన్ ల్యాండ్స్ తమకు ఇవ్వాలన్నా ఎవరికి కూడా ఆమె కోఆపరేట్ చేయలేదు. ఎందుకంటే చదువు నేర్పినటువంటి సంస్కారం, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఒక ఉపాధ్యాయులుగా ఆమెకున్నటువంటి అనుభవం, ఇవన్నీ కలగలిపి ఆమెను ఇక్కడ నీతివంతంగా ఉంచింది. దానివల్లే ఈరోజు కొంతమంది సురేష్ వెనుక ఉండి సురేష్ని ముందుండి నడిపించి ఈ రకంగా ఆమెని హత్య చేయడానికి పథకం పండడానికి తెలుస్తూ ఉంది. ఎందుకు ఈ రకం తెలుస్తూ ఉంది ఏంటి అన్నప్పుడు, ఏ ల్యాండ్ ఇష్యూ అయితే ఉన్నదో అది కొన్ని కోట్లకు సంబంధించిన ల్యాండ్, దీని వెనుక టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, లోకల్ ఉన్నటువంటి బడాబాబులు కూడా ఉన్నారు. వీరి ఎవ్వరు కూడా విజయారెడ్డి గారు కోఆపరేట్ చేయకుండా ఆమె ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఖచ్చితంగా యాజ్ పర్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందని చెప్పారు. మామూలుగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, నేను సిన్సియర్గా ఉంటాను, వేరే ఎవరైనా వస్తే వాళ్ళ చేత చేయించుకోండి, ఒకవేళ నేను కనుక ఈ ప్లేస్లో కనుక ఉండి మీ పని అవ్వట్లేదు అనుకున్నట్టయితే పై అధికారులతో మాట్లాడి నన్ను ట్రాన్స్ఫర్ చేయించండి, నేను వేరే చోటుకి వెళ్ళిపోతా, నేనుగా మీకు సంతకాలు పెట్టలేను, దీనివల్ల ప్రజలకు ఇబ్బందని చెప్పినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. ఆవేళ మరి విజయారెడ్డి గారు చెప్పారో లేదో తెలియదు, ఆమె కాల్ రికార్డ్స్ కావచ్చు, లేదంటే మీతోని ప్రాపర్ వేళ ఇన్వెస్టిగేషన్ అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎవరైతే ఈ సురేష్ అనే వ్యక్తి కనుక చనిపోకుండా ఆయన కనుక బ్రతికి కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా అతను చెప్పే విషయాల వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఈ చనిపోయినటువంటి సురేష్ యొక్క భార్య కూడా ఏం చెప్తూ ఉన్నారంటే, ఆయన డబ్బులు అయితే తీసుకున్న మాట నిజమే ఇంట్లో నుంచి, ఆ డబ్బులు ఎవరికో ఇచ్చాడు,
వాళ్ళే ఈ ల్యాండ్ ఇంటి రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఎంఆర్ఓ గారు తీసుకున్నారా, లేదంటే ఎంఆర్ఓ గారికి ఇస్తామని వేరే వాళ్ళు చెప్పారా, లేదంటే మధ్యలో వాళ్ళు ఆ డబ్బులు వాల్చుకున్నారా, మొత్తానికి అయితే తెలీదు. నా భర్తను మాత్రం మధ్యలో బలిపశువుని చేశారు. ఈరోజు ఎంఆర్ఓ గారు చనిపోవడానికి కారణం కూడా నా భర్త కనుక అయినట్టయితే దాని వెనుక ఉన్నది మాత్రం నా భర్త యొక్క మైండ్ కాదు బాబు, ఇది వేరే వాళ్ళ యొక్క దుర్బుద్ధితో ఈ రకం చేశారని ఆమె కూడా చెప్తూనే ఉన్నారు. సో ఆమె వర్షన్ చూసినా, అదేవిధంగా పోలీస్ స్టేట్మెంట్లో క్లియర్గా సురేష్ చెప్పాడు, లంచం అన్న ప్రస్తావన అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కేవలం ఆ ల్యాండ్ నాదని, నాకు రిజిస్ట్రేషన్ కావాలని పాస్ పుస్తకాల కారణం పదే పదే తిరిగినా సరే ఆమె ససేమేర అందే. పై అధికారులు ఒప్పుకోరు, రూల్స్ ఒప్పుకొని ఆమె చెప్పారు. దాంతో విసుగెత్తిపోయి నేను ఈ రకం చేయాల్సి వచ్చిందని చెప్పారు తప్ప నన్ను ఎంఆర్ఓ లంచం అడిగితే నేను ఈ రకం చేసిన చెప్పి ఆయన ఎక్కడా చెప్పలేదు. సో మొత్తంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నదల్లా ఏంటయ్యా అంటే, నీతివంతంగా పనిచేసినటువంటి విజయారెడ్డి గారు గతంలో ఉపాధ్యాయులుగా చేశారు. ఆమె తండ్రి ఒక ఉపాధ్యాయుడే, ఆమె భర్త ఒక ఉపాధ్యాయుడే. సో పిల్లల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎంఆర్ఓగా ఆమె గొప్పగా నీతివంతమైన పరిపాలన అందించారు. కాకపోతే కొంతమంది స్వార్థపరుల వల్ల, భూ బకాసుల వల్ల మాత్రమే ఈరోజు ఆమె చనిపోవడం జరిగింది. సో మరొక మారు అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, విజయారెడ్డి గారు మంచి నిజాయితీ పరులే కాకుండా గొప్ప విద్యావేత్త. అటువంటి మనిషి గురించి ఇప్పటికీ సరే మనం తెలుసుకోగలిగినట్టయితే ఇక మీదట ఏ ప్రభుత్వ అధికారి గురించి అయినా, ఏ మనిషి గురించి అయినా సరే మనం మాట్లాడే ముందు మరొక్క మారు వాళ్ళ పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి మొత్తం కూడా ఆలోచించి మాట్లాడతాం. అదర్వైజ్ మొన్నటిగా మనం చాలామంది విచ్చలవిడిగా ఇష్టమైనట్టు మాట్లాడారు. సో ఇటువంటి మాటలన్నీ రాకుండా ఉండాలంటే ముందు ఒక మనిషి గురించి మొత్తం తెలుసుకుంటే బాగుంటుంది. అందులో భాగంగానే విజయారెడ్డి గారి గురించి ఇప్పటికీ కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు, లంచం అని అదని ఇదని. వారందరికీ తెలియటం గురించే, విజయారెడ్డి గారి కుటుంబం, ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పది అని చెప్పడం గురించే ఈరోజు ఈ వీడియో చేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది.